అసలు నేను ఒక డాక్టర్ని కాబోతూ నేను షుగర్తో డాక్టర్ ఎలా చేయాలి, అంటే నేను అర్హురాలనా అసలు నాకు ఫస్ట్ ఆఫ్ అర్హత ఆల్ ఉందా అనే టెన్షన్లో ఉంది అసలు ముందు. అదే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాదు అమ్మాయికి వీళ్ళంతా టీం అంతా కరెక్ట్ చేయాలి అమ్మాయికి, అమ్మాయిని చెప్తే అమ్మాయి అలానే చేసింది. టీం మొత్తం అట్లా ఎంకరేజ్ చేసాం. దాంతో ఫుడ్ కానీ లేకపోతే యోగా మెడిటేషన్ అన్ని కరెక్ట్గా, అంటే అమ్మాయికి 1 వీక్లో నమ్మకం వచ్చేసింది. అమ్మాయి ఏదో ఒక టాబ్లెట్ లాగా వేసుకోవడం అనుకుంది, కాదు కదా మొత్తం ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ అనే దినచర్యలోనే తెలియకుండానే ఫుడ్లో తగ్గించుకోవచ్చు. యోగా మెడిటేషన్ ఇవన్నీ ఉంటాయని అనుకోలేదు అమ్మాయి. ఇవన్నీ ఒకసారి ఇచ్చేసరికి అమ్మాయికి ఒక కాన్ఫిడెన్స్ రావటం, ఆ తర్వాత సెకండ్ వీక్ నుంచే రిజల్ట్స్ తెలిసిపోతా ఉంది. ఒక 2 months లోపే మొత్తం కంప్లీట్ నార్మల్కి వచ్చింది షుగర్. వావ్. దాని తర్వాత మళ్ళీ హెచ్బిఏవన్సీ కూడా నార్మల్కి వచ్చేసింది. ఎస్. సో యా, చాలా మందికి నాతో సహా అనుమానాలు ఉంటాయి సార్, తగ్గుతుందా తగ్గదా ఇలాగే అంటారు, కానీ ఇది ఎంతవరకు అవును. కరెక్ట్. గబుక్కున మనం వేరే ఆప్షన్స్కి వెళ్ళాం. ఫస్ట్ ఆప్షన్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కాదన్నాక లేకపోతే అక్కడ తీసుకుంటూ ఇంకా ఆప్షన్స్ వెతుకుతాం. అవును. ఇట్లాంటి అమ్మాయి అందులో చిన్న ఏజ్ లో చాలా మందికి డయాబెటిక్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది సార్. అవును.